తాడిపత్రిలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి వైసీపీ నాయకులు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చూడొచ్చు ఏదైతుందో వైసీపీ నాయకులను ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రికి బయలుదేరుతున్నటువంటి వైసీపీ నాయకులను అడ్డుకుంటున్నటువంటి పోలీసులు ముఖ్యంగా తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి నాయకులను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఉందో మొన్నటి రోజు జరిగినటువంటి తాడిపత్రిలో ఘర్షణ వాతావరణంలో ముఖ్యంగా వైసీపీ వర్సెస్ టీడీపీ ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు వేదిక చేసుకొని నిరసన కార్యక్రమాలకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో గాంధీజీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఇక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీగా మారినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏదైతే అనంతపురం నుంచి వెళ్తున్నటువంటి వైసీపీ నాయకులను పోలీసులు అయితే అరెస్ట్ చేసి వైసీపీ కార్యాలయం వద్ద కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఇక్కడ నిరసన కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ నాయకులను ముఖ్యంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డిని పోలీసులు వాహనంలో తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇక్కడ నాయకులు అడ్డుపడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వారిని కార్యకర్తలను ముందుకు పంపి వారిని తోస్తూ కూడా ఇక్కడ నిరసనకు దిగినటువంటి నేపథ్యంలో వారిని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద వైసీపీ నాయకులు తాడిపత్రికి వెళ్లకుండా మాత్రం పోలీసులు ఇప్పటికే ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. అనంతపురంలో వైసీపీ కార్యాలయం ఎదుట వైసీపీ నాయకులను ముఖ్యంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులకు మరియు కార్యకర్తలకు చిన్నపాటి తోపులాట మరియు ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యం. ఇటువంటి సిచ్యువేషన్ లోనే కాస్త ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూడొచ్చు మొత్తం మీద వైసీపీ నాయకులు వాహనాలను అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం. ఏదైతే ఉందో తాడిపత్రికి వెళ్తున్నటువంటి వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఇక్కడ పూర్తి స్థాయిలో వైసీపీ వర్సెస్ టీడీపీ ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగానంతా పోలీసులు అయితే మాత్రం ఇక్కడ నాయకులను తరలిస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఒకవైపు పోలీసులు మరియు వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. తాడిపత్రికి వెళ్ళి మేము నిరసన కార్యక్రమం చేపట్టడానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి వైసీపీ నాయకులు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే ఈరోజు ఈ అనంతపురంలో వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చలకనాయుడు, ఆర్టీవీ అనంతపురం.